యేసుక్రీస్తు నామములో పునరుద్ధానపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు కూడా సహోదరులు మరి ప్రార్థనలో పాటల్లో నడిపించినటువంటి సహోదరుడు కుమార్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా కూడి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి టీవీ ముందర అదే రీతిగా ఫేస్బుక్లో యూట్యూబ్లో వాచ్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాం. నేటి పాఠంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. హోప్ మీ అందరు కూడా టయానికి 11:30కి షార్ప్ తెలిసి మీ అందరూ కూడా మీ యొక్క మొబైల్స్లో సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా టీవీలో ఫేస్బుక్లో కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచు ప్రభుకు మహిమ చెల్లిస్తూ ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, దయగల ఆయన, నన్ను మరుగు చేసి ఈ లేఖన సత్యమును నీ ప్రజలు గ్రహించుటకు వారి మనోనేత్రములు తెరవండి. ప్రాణం ఖరీదు అనేటువంటి ఈ మాటలు బైబిల్లో నుండి వాళ్ళు నేర్చుకొని చుండగా తండ్రి, మా ప్రాణములు మా జీవములు ఏ పాటివి తండ్రి అయ్యా, నీ సముఖంలో నిలబడి ఉండగా మా ప్రాణమునకు విలువ అయ్యా ఎంత గొప్పదో. నీ కుమారుడైన యేసును అనుగ్రహించి ఆయన ప్రాణం ఇచ్చుట వలన ఆ విలువను మాకు తెలియచేసిన మా తండ్రి, దాన్ని గ్రహించి ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయమని కోరుతూ మాట్లాడుటకు నన్ను మరుగుపరిచి మీ లేఖన సత్యమునే ప్రజలకు చెప్పుటకు సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాను. బోధించుటకు నీ పరిశుద్ధాత్మను, ఉపకార ఆత్మను సహాయముగా మాకు తోడుగా ఉంచమని మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. మీకే సకల ఘనత మహిమ ఆరోపిస్తూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు మరొకసారి. మరి అందరు బాగున్నారా? సో ఇంట్లో ఉంటూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది టైం పాస్ అనుకుంటున్నారు. కాదండి, క్రైస్తవుడికి ఇది తన్ను తాను ఏ విధంగా గొంగలి పురుగు తను చుట్టూ గోడ నిర్మించుకొని అద్భుతమైన సీతాకొక చిలుకగా మారిపోతుందో, దట్ ఆ పురుగు తన చుట్టూ తాను వలయం నిర్మించుకున్నాక తను క్వారంటైన్ అయిపోద్ది, బయటికి రాదు. ఈ క్వారంటైన్ కూడా మనము ఒక అద్భుతమైనటువంటి సీతాకొక చిలుకగా మార్చేటువంటి దేవుని యొక్క వాక్యమును మనలోనికి తీసుకున్నట్టు వలన దేవుని వాక్యము మనల్ని రూపాంతరం చెందేస్తుందండి. ఎంత కఠినాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపి అయినా సరే దేవుని వాక్యము సంపూర్ణంగా మారుస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండి చాలామంది ఎలా టైం పాస్ అని మాత్రం అనుకోకండి. రైట్, పాటల్లోనికి వెళ్ళిపోదాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తూ, ఎన్ని దినాలు ప్రభు ఇలా ఉంచాలని ఆశపడతాడో అన్ని దినాలు ప్రభుకే మహిమ ఘనత, మనకు కాదు. కాబట్టి పాటల్లోనికి వెళ్తే, పాటల్లో ప్రాణము ఖరీదు. ప్రాణం అంటే ఏంటి? దానికి ఖరీదు ఉందా అనంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట, నరుడి యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఉదగా వాడు జీవించు ప్రాణి అయ్యాడు. జీవించు ప్రాణి. ప్రాణము కలిగినదే జీవము కలిగి ఉంటుంది. సో ప్రాణము అనేటువంటిది ఎంత ముఖ్యమో బైబిల్లో చెబుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు లేవికాండంలో గుర్తుంది మీకు, రక్తమే మనిషికి యొక్క ప్రాణము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ లోకంలో ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించేటివి అనేకంగా మనుషులు కల్పించుకున్నారు. ఒక ప్రాణం యొక్క విలువ మానవుడికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, అది యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు. ప్రతివాడు కూడా తన పొరుగువాడితో అసత్యమాడుతూ తన్ను తాను మోసం చేసుకుంటూ బ్రతుకుతూ జీవించుచున్నా కూడా బైబిల్ చెప్పిందే, నువ్వు జీవించుచున్నావే కానీ మృతుడవు, ప్రాణము లేనివాడు. ప్రాణం ఉన్నట్టుగా చెలిస్తున్నావే కానీ ప్రాణము లేనివాడిగా ఉంటున్నావు. అయితే లేఖనములో ప్రభు చెబుతున్నాడు, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక మాట చెబుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాలు. మత్తయి సువార్త, లెట్స్ టర్న్ ద బైబిల్. బైబిల్ దగ్గర ఉన్నాయా మీ దగ్గర? ఓకే. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, తాను క్రీస్తుననేటువంటి సంగతి ఎవరికి చెప్పొద్దన్నాడు. తాను క్రీస్తుననే సంగతి ఎవరికి చెప్పొద్దన్నాడు. ఎందుకంటే నేటి వరకు కూడా నేను అనేక మంది యూదుల
మత ఛాందస్సు ఉన్న వాళ్ళతోటి, ముస్లిమ్స్ తోటి, ఇంకా ఇతరులతో డిబేట్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించడానికి వారికి సాతాను మనోనేత్రములకు గుడితను కలగచేస్తుంది. లేఖనము చాలా స్పష్టంగా చెప్తుంది, తండ్రి ఎవరో కుమారుడు తప్ప ఎవరికి తెలియదు. కుమారుడు ఎవడో తండ్రి ఎవరికి బయలుపరచను ఉద్దేశించున్నాడో వాడు తప్ప కుమారుని ఎవడు ఎరగడు. సో బైబిల్లో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాన్ని మనం గ్రహించే ముందర తండ్రి ఏదైనా తెలియపరిస్తేనే మనకు అర్థమవుతుంది. దానికోసమే పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాలు రాయించాడు. సో ప్రాణము చాలా విలువైనటువంటిది, ప్రాణము చాలా విలువైనది. అందుకే ఆదాము యొక్క ప్రథమ సంతానమైనటువంటి కయీను, ఏబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వచ్చినట్టు తెలుసు, ఆఫరింగ్ ఇచ్చినట్టు తెలుసు. కయీను ఏబేలును చంపినట్టు కూడా మీకు తెలుసు. బట్ ఏబేలు చనిపోయిన తర్వాత ఆయన రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెట్టుచున్నది అని. అంటే రక్తము అనేటువంటిది ప్రాణముతో సమానం. రక్తమే మనిషికి ప్రాణము అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. అయితే లోకులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈయన అనేకుల కొరకు విమోచన క్రయధనమును ఇవ్వడానికి వచ్చినవాడు అని లేఖనము చెబుతుంది. కానీ ఈ సంగతి వారికి అర్థం కావట్లేదు. ఎవరికి? శాస్త్రులకు, పరిసయ్యులకు, లోకంలో ఉండే వాళ్ళకు. లోకములో ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు వలన డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, బతుకు తెరువు సంపాదించుకోవచ్చు, బతకొచ్చు, పూట గడుస్తుంది బైబిల్ సంఖ్యలో పెట్టుకుని పోతే. బైబిల్ వాక్యం చెప్పి నేడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు సహాయము చేయవలసినటువంటి వాళ్ళు నెంబర్ ఇచ్చి మాకు గూగుల్ పే చేయండి, మా గుంతన మా బొందన డబ్బులు కొట్టండి, అంత బదులు 100 రూపాయలు పెట్టి పోల్దండ కట్టుకొచ్చి నేను ఎత్తినేసినా సరిపోద్ది. ఈ సమయము బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఈ సమయము డబ్బులు సంపాదించుకునేదేనా, ప్రాణాలు కాపాడవలసిన సమయంలో పాత నిబంధన గ్రంథములో ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర గెహాజీ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. దైవజనుడు చాలా గొప్పవాడు. ఆ దగ్గరున్న శిష్యుల్లో దుర్మార్గులైన వాళ్ళు ఉంటారు. అయితే ఆ ఊరికి నయమాను అనేటువంటి వ్యక్తి, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు వచ్చాడు. వచ్చి అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు అంటే దైవజనుడు బయటకు కూడా రాలేదు. వెళ్ళి యోర్దాను నదిలో మునుగయ్యా అని చెప్పాడు. 7 మార్లు మునుగన్నాడు. కానీ అది ఆయనకు అర్థం కాలేదు. వెళ్ళిపోయాడు. వెళ్ళి కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు, తన ప్రాణమును బట్టి విసుగుపడుతున్నాడు, ఏదో జరిగిపోవాలని ఆశపడ్డాడు. అయితే తన రథము తోలేటువంటి వ్యక్తి చెప్పాడు, అయ్యా ఎందుకు మనం వెళ్ళిపోయి ఆయన చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్టు చేస్తే సరిపోలేదా అని అన్నాడు. అంటే వెంటనే వెళ్ళి యోర్దానులో మునిగాడు. 6 సార్లు ఏం కాలేదు, కానీ 7వసారి అందరికీ తెలిసినట్టుగా చక్కగా పసిపిల్లాడు శరీరం వచ్చింది. దైవజనుడు ఏమన్నా తీసుకుంటాడని ఆశపడ్డాడు. దైవజనుడు నీ ధనం నీ కాడనే ఉంచుకో. అయితే పక్కన ఉన్నాడే దొంగ శిష్యులు ఉంటారు కదా, డబ్బు కోసం కక్కుర్తిపడే ఎదవలు, జీవితకాలం ఇంతే ఈడ బతుకులు. ఆడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నయమాన్ దగ్గరికి. వెళ్ళి కావలసిన వాడిని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి మౌనంగా నిలబడ్డాడు. గ్యాజీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసు. ఇది ద్రాక్ష తోటలు, ధనము సంపాదించుకునేటువంటి సమయమా? ప్రజలు ప్రాణాలతో అల్లాడిపోతూ ఇంట్లో నుండి బయటికి రాలేని పక్షములో ఉంటే దేవుడు నీకిచ్చినటువంటి సొమ్మును పరులకు పంచడము పక్కన పెట్టి మాకు పంపేయండి ధనము. నీ ప్రాణము ఖరీదు ధనమా? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవేతరుడా, ఎవడైనా కావచ్చు, ఈ రోజున ప్రపంచం యావత్తు ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఇట్టి సందర్భములో నీ ప్రాణము ఖరీదేంటి? ఎందుకింత భయపడుతున్నావు?
గేహజీ వలె ధనం సంపాదించుకోకపోతామో అని భయపడుతున్నావా? నీ ప్రాణముల గురించి అల్లాడిపోతున్నావా? ఇంకొంతమంది తమ ప్రాణముల గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని ప్రాణమును గురించి అంటున్నాడు అక్కడ. అయితే ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు. మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, కొడతారు, హింసిస్తారు, అవమానపరుస్తారు, సిలువేయబడతాడు. అయితే ప్రభు దృష్టి, ప్రభు ఆలోచన ఏంటో తెలుసా? నా ప్రాణమును నేను లెక్క చేసుకోవడానికి రాలేదు ఇక్కడికి, నా ప్రాణముల గురించి చింతపట్టుకు రాలేదు ఇక్కడికి. బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అనుకుంటాను, 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. నేను అనేకుల కొరకు చదువుతున్నాను ఇక్కడ చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. విమోచన క్రయ ధనముగా తన ప్రాణము, ప్రాణం అంటే రక్తము. సో హీ వాంట్ టు గివ్ హిస్ లైఫ్. తన ప్రాణము ఖరీదేంటి అంటే అనేకులకు విమోచన కలిగించేటువంటిదే తన ప్రాణము. ఆ ఖరీదేంటి అంటే రక్తం. అయితే సామాన్యమైనటువంటి మానవులు, ఈ లోకంలో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు, యేసు దగ్గర ఉన్నటువంటి ఇంకొక శిష్యుడు ఉన్నాడు, ఎవడో మీ అందరికి తెలుసు, ఎవడాడు? యూదా ఇస్కరియోతు. డబ్బు మూటల కోసం ఎదురు చూస్తాడు పక్కన. నిజమండి, ఎప్పుడు కూడా ఆ దైవజనుడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం చూద్దాం అనేటువంటి దరిద్రపు మనసు ఉన్నవాడు, 30 వెండి నాణాలకు అమ్మేసిన వాడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడు. అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే 16వ అధ్యాయంలో, మీరు నా మరణమును గురించి చెప్పినటువంటి వెంటనే, యేసు ప్రభు తన మరణం గురించి చెప్పిన వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని ఏమంటున్నాడంటే, ప్రభువా ఇది మీకు కొనకూడదండి, నువ్వు మాతోటే ఉండాలి, ఎప్పుడు మాతోటే ఉండాలి, మీ అమ్మడి వస్తుంటే భోజనం దొరికిపోద్ది అన్నట్టుగా ఆలోచన చేశాడు. అయితే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, సాతానా నా వెనక్కిపో, నా వెనక్కిపో, ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు? నేను వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చుటకు, అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు నేను వచ్చాను. నా ప్రాణము ఖరీదు అనేక ఆత్మలు సంపాదించడం. దిస్ ఇస్ ట్రూ. అవునండి, యేసు చనిపోతేనే ఎన్ని ఆత్మలు. ఈరోజు మొదటి శతాబ్దములో ఎన్నో ఆత్మలు, ప్రపంచమంతా కదిలించబడింది. ఎందుకు తెలుసా అండి? యేసు యొక్క శిష్యులు, అపోస్తులు అందరూ కూడా తమ ప్రాణమును సువార్త నిమిత్తము పణముగా పెట్టినవారు, చనిపోయినవారు, తమ రక్తము చిందించిన వారు. ఒకరు రంపముల చేత కోయబడ్డవారు, ఒకరు నూనెలకు వేయబడ్డవారు, ఒకరు ఎంత సిలువ వేయబడిన, అడ్డంగా సిలువ వేయబడ్డవారు, ఎంత ఘోరంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణము పెట్టేవాడే ఆత్మలను సంపాదించగలడు, కానీ ధనాపేక్ష కలిగినటువంటి వాడు, డబ్బు సంపాదించుకుందామనేటువంటి వాడి లక్షణం బయటపడిపోద్దండి. లక్ష్యం బయటపడిపోద్ది. ఇప్పుడు ఏమి ఖర్చు లేదు, అయినా కూడా డబ్బులు కావాలి. వాళ్ళ బతుకుదేరు, వాడి పిల్లలను పోషించుకోవడానికి, ఆడిని పోషించుకోవడానికి ఒళ్ళు వంగదు, బరువు. అయ్యో ఇప్పుడు ఎలా బిచ్చమెత్తాలి, ఇన్ని రోజులు ఇలా హ్యాపీగా వచ్చిందే డబ్బులు అనుకుంటారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను డబ్బు సంపాదించుకోనికి ఈ లోకంలోకి రాలేదు, పొలములు సంపాదించుకోనికి రాలేదు, గహేజీ లెక్క డబ్బులు, వస్త్రములను, ద్రాక్షతలను సంపాదించుకోనికి రాలేదన్నాడు. ఎలీషా ఏం చెప్పాడో తెలుసా? అరే నీ మనస్సు ఎక్కడున్నది? కుష్టు అని డబ్బు మీద ఉన్నది. ఆ కుష్టు నీకు వచ్చేస్తుంది. ఈ లోకము నశించిపోయేటువంటిదిగా ఉన్నది. ఈ లోకంలో వాళ్ళని ఆనుకొని డబ్బు సంపాదించుకుందామంటే నీ ప్రాణము ఖరీదు ఆ డబ్బుతోటి. ఆ డబ్బు నశిస్తుంది, నువ్వు నశించిపోతావు.
అసలైనది మేలైనది ఏదైతే ప్రభు చేయబోతున్నాడో దాన్ని పేతురు చేపట్టుకుని ఆపుతా ఉంటే పేతురుకు ఒక హెచ్చరికపు మాట చెప్తున్నాడు. లెట్స్ టర్న్ ద బైబిల్. మత్తయి సువార్త 25 నుంచి చదువుకుంటూ వస్తాను. 24 నుంచి ఇంకా బాగుంది. అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుష్యుడు లోకమంతను సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కమాన్ టెల్ మీ. లోకమంతా సంపాదించు, లోకమంతా సంపాదించు, లోకమంతా సంపాదించు, ఏం చేద్దాం చెప్పండి. చూడండి, ఈరోజు ఎంత విచిత్రంగా ఉందంటే, నిన్న మొన్న ఎక్కడో న్యూస్ చదువుతూ ఉన్నాం. అంతకుముందు ఇద్దరు సినిమా స్టార్లకు ఫ్యాన్స్గా ఉండేటువంటి వాళ్ళు, ఆ ఫ్యాన్స్ ఆ పిక్చర్ రిలీజ్ అయినటువంటి రోజున వాళ్ళు కొట్లాడుకొని నా ఫ్యాన్, నా స్టార్ గొప్ప, నా స్టార్ గొప్పని వాడు ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి తగాదాల దగ్గర కర్రలు తీసుకొని తలలు పగులు కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారంట. ఆలోచించండి, ఆలోచించండి. నీ ధనము కోసం నీ మనస్సు పెట్టుకున్న ఎడల ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఈ లోకములో, కమన్ క్యాల్కులేట్, ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తుల విలువంతా లెక్కేసుకొని మనం లెక్కనికి సున్నాలు పెట్టని కూడా సరిపోదు. అంత డబ్బు ఇచ్చిన ఒక వ్యక్తి ప్రాణం కాపాడగలమా? కాపాడగలమా అంటే నో. అందుకే ప్రభు ఇక్కడేం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ప్రాణము చాలా గొప్పది. ఆ ప్రాణము దేనికోసం వాడబడాలి అంటే అనేక ఆత్మలను విడిపించడానికి ఉపయోగపడాలే. కానీ ఆ ప్రాణము ధనము సంపాదించుకొనుటకు, లోకమును సంపాదించుకొనుటకు ఉపయోగపడిన ఎడల నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనస్సును అక్కడే ఉండును. ఒకసారి లూకాసు వార్తలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు చూసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివినట్లయితే ఇక్కడ ఇలాగున రాయబడి ఉన్నది. 12:16. మరియు ఇక్కడ ఇంకా ముందుకు చదివితే 13 నుంచి అయితే బాగుంటుంది. కానీ నాకు ఒక వ్యక్తి వచ్చి మా పిత్రార్జితమును డివైడ్ చేసి పాలు పంచమని అడిగాడు. ఎవడరా నన్ను పంపించిందా ఇడికి? నేను ఎందుకు వచ్చాను ఇడికి? ఈ లోకమును రక్షించడానికి, నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను. కానీ మీ ధనాన్ని మీకు ధనం చేకూర్చి పెట్టడానికో లేకపోతే మీ ఆస్తులు పంచి పెట్టడానికో కాదు నేను వచ్చింది. అయితే ఇక్కడ చూసినట్లయితే, ఒకనికి కలిమి కలిగి ఉండుట వాని జీవమునకు మూలం కాదు. డబ్బు వెంట పరిగెత్తేటువంటి వాళ్ళారా, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుకు మూలమవుతుంది. కానీ ఆత్మలను సంపాదించడం అంతటికీ కానే కాదు. అయితే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు వాడు అనుకున్నాడంట, లూకాసు వార్త 12:16 చదువుకుంటాడు. ఒక ధనవంతుడు బాగా పంట సంపాదించుకున్నాడంట. పంట వేసి బాగా సంపాదించుకొని, బాగా డబ్బులు సమకూర్చుకొని, బాగా పెట్టుకొని, నా ప్రాణమా, తినుమా, తాగుమా, సుఖించుమా అని అనుకుంటూ ఉన్నాడంట. ఇప్పుడు కొంతమంది అనుకున్నట్టు, కొంతమంది డబ్బుతోటి ప్రాణాన్ని తృప్తిపరుచుకుందాం అనుకుంటారు. ధనము నిజంగా నీకు నెమ్మదిచ్చేదైతే ఈ పాటికి మనుషులు భూమి మీద బతకనేయకుండా ఒకరినొకరు చంపుకునేటోడు. ఒక మాట, ఖరీదైన బెడ్డును కొంటావు డబ్బును పెట్టి, కానీ నిద్రను కొనలేవు. పూలను కొంటావే కానీ అందులో వచ్చేటువంటి దేవుడిచ్చిన సువాసనను కొనలేవు. అర్థమవుతుందండి? మనిషిని కొంటావేమో కానీ మనస్సును కొనలేవు. నిజమండి. అదే ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, ఓ ధనవంతుడా, నీ ప్రాణము ఎలా నెమ్మది చేసుకుందాం అనుకుంటున్నావు? పంటనంతా సమకూర్చుకొని, ఇళ్ళలో పెట్టుకొని, దాచిపెట్టుకొని, ఇక జీవితకాలం తిందాం 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 అనుకుంటున్నాం. కానీ ఇక్కడ
ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఓరి ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నీ పరిస్థితి ఏంటి అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? నీ ప్రాణము నేను తీసుకొని వెళ్తున్నా, వెర్ యు గో, ఏమైపోతుంది నీ పరిస్థితి? నో ఆన్సర్. ఆలోచించండి. ఎందుకంటే ప్రాణం ఎంత విలువైనదో. మొన్న టీవీలో కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు, అమెరికాలో ఒక చోట 27 శవాలు చచ్చిపోయినారు, కుప్పల్లా పడిపోయారు. మున్సిపాలిటీ కుక్కల్లా పడిపోయారు, వాళ్ళని తీసే దిక్కు లేకుండా పోయింది. అది చూసి నేను ఏడ్చాను అన్నాడు. ఎంత బాధ. ప్రపంచమంతా నేడు వారి ప్రాణములు పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవుడి నిరీక్షణ వేరు, క్రైస్తవుడికి ఆలోచన వేరు, క్రైస్తవుడికి ఉన్నటువంటి విశ్వాసం వేరు. ఈ లోకమునందు ధనమునందు నిరీక్షణ ఉంచువాడివే అయితే నీ అంత దౌర్భాగ్యుడే ఉండడు. ఎందుకంటే బైబిల్లో చెబుతున్నది, లవదోకియా సంఘమునకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-19 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ రాయబడింది. ఏం రాయబడిందంటే, నువ్వు దిక్కుమాలినోడివిరా. డబ్బు కోసం ఎవడైతే ఈ సందర్భంలో క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలని ప్రకటన ఇచ్చే ప్రతి ఒక్కడిని ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు నిలువెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. నిలువెచ్చగా ఉన్నావు. ద టోటల్ మీనింగ్ ఏంటంటే, నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, అటు ఇటుగానోడే. డబ్బు సంపాదించుకోవాలి వాక్యం చెప్పి అని వెళ్ళే ప్రతి ఒక్కడు అటు ఇటుగానోడే. నేను చెప్పలేదండి, బైబిల్ చెప్తాను. అయితే ఏమంటున్నాడో తెలుసా, నిన్ను ఉమ్మేస్తాను, నీ ముఖం మీద ప్రజలను ఈ స్థితిలో డబ్బులు అడుగుతున్నావంటే నేను ఈ ముఖం మీద ఉమ్మేస్తాను నేను, సిగ్గుమాలినోడా. అంతేకాకుండా నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. నీవు ధనము సంపాదించుకుంటున్నావు అంటున్నావే కానీ నువ్వు దరిద్రుడవు. అర్థమవుతుందా? ఇలాగా శవాల మీద పేలాలు ఏరుకుండే దరిద్రుడా, ఈ సమయంలో మానవుడు చేయాల్సిందేంది? ఇప్పుడు క్రీస్తు సంఘం గచ్చిబోలి చేస్తుంది ఏంటి? ఇప్పుడు డబ్బులు అడగట్లేదు. ఎవడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మేము ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డాం. ఈ స్థానిక సంఘము, క్రీస్తు సంఘము ప్రజల యొక్క ఆకలి తీరుస్తుంది. దిక్కుమాలిన వాళ్ళుంటే, కష్టంలో ఉంటే, ఇది యథార్థంగా మేము చెబుతున్నటువంటి మాట. పోయిన వారము ఎంతమందికి బియ్యం ఇచ్చి, ఆయిల్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి పంపించామో. ఇంతేకాదు ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి ఆకలితో వచ్చినా వెనక్కి పంపించే శక్తి లేదు. మీ అందరు బాగా గమనించండి, లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఒక బిడ్డ కష్టంలో ఉంటే, ఒక బిడ్డ ఆపదలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే, ఇది మా ముందులో ఉంది. ఈశ్వర్ ఇక్కడ బిడ్డ. ఒక మనిషి కష్టంలో ఉంటే అక్కడికి వచ్చి నాకు జూమ్ చేయనా నా తల్లి. ఈ అమ్మాయి కోసము మనమందరము తొందరగా ఇక్కడ నిలబెట్టు, అందరికి దండం పెట్టి ప్రార్థన చేయండి. భర్త వదిలేసిపోయాడు, తల్లిదండ్రులు లేరు, అటు చూడు వదిలేసిపోయారు, ఎవ్వరూ లేరు. ప్రెగ్నెంట్, తను నిండు చూలాలు, క్వారంటైన్. ఇప్పుడు ఎక్కడ బయటికి పోయినా కూడా ఎక్కడ కూడా ఆహారం దొరికి లేని పరిస్థితి. మందిరం దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు, తీసుకొచ్చాడు. ఏం బిడ్డ అందరికి చెప్పు, ఏ రోజున ఒక రూపాయి నీ దగ్గర అడిగామా? ఏం చెప్పాము? సంపూర్ణంగా ఇక్కడే తలదాచుకో, ఇక్కడే బ్రతుకు. ఆ తల్లి, అమ్మాయి డేట్ త్వరలో ఉంది. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి ఏదనగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను, విధవరాలను పరామర్శించుటే కానీ ప్రజలను డబ్బు కోసం పీడించకూడదు. థ్యాంక్ యూ బిడ్డ. నీ బ్రతుకున్న రోజులు ఇదిగో క్రీస్తు సంఘం తోడుగానే ఉంటుంది.
కూర్చో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజమైనటువంటి భక్తి. ఎక్కడ శవాల మీద రాబందుల్లా కూర్చొని గొడ్ల మీద ఏరుకొని మాంసం తినేటువంటి దౌర్భాగ్యులారా, మీరు క్రైస్తవులని క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని సిగ్గుశరం లేదా మీకు? ఈ సమయంలో ప్రభు ఏం చెప్తున్నాడు? అనేకులకు విమోచన క్రయధనముగా మనం నిలబడవలసిన వారమై ఉండి, పేదలకు సహాయము చేయవలసిన వారమై ఉండి, ఇదా తరుణము. నీ ప్రాణమును తృప్తిపరుచుకొనుటకు డబ్బులు కావాలి. మరి మీ కాడున్న డబ్బులు ఏం గోరి కట్టుకుంటారా? మీరు మీ సమాధులు అలంకరించుకుంటారా? కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ధనవంతుడు ఈ రాత్రి సంపాదించుకుందాం, ఏమో చేద్దామన్నావు, ఈ రాత్రి వెళ్ళిపోదాం అంటున్నాడు. ధనము కోసం పాకులాడే ప్రతి ఒక్కరిని గురించి ప్రభు ఒక మాట చెబుతూనే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 24వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు, సూది బెజ్జములో వంటి దూరుతుంది, కానీ ధనవంతుడు మాత్రం పరలోకంలో ప్రవేశించలేడు. ఎందుకు అనగా వాడి మనసంతా కూడా ధనం 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 వైపునే ఉంటుంది. లేఖనంలో చూసినట్లయితే, బైబిల్లో మనం చెప్పినట్టు లేఖనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుండి 30 వచనముల వరకు మనము చూస్తే, అక్కడ 18వ అధ్యాయం లూకాసు వార్త అండి. తీసారా? తేండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవం నాకు కావాలి. ప్రజలారా, people who are watching and who are going to watch, ఆలోచించండి. నిత్య జీవము కావాలి అని ఆశపడేటువంటి వాడు వేరు, నిత్య జీవము పేరు చెప్పుకొని డబ్బు సంపాదించుకునేవాడు వేరు. నిజమండి. ఈ మధ్యకాలంలో నిత్య జీవం కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భం జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రీచర్స్ మేము ఎన్ని బాప్టిజాలు ఇచ్చామో, ఎన్ని ఆత్మలు రక్షించామో మా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి. సైమన్ పాల్ రాజు మీరు వెళ్ళి చూడండి ఎన్ని బాప్టిజాలు. కానీ లాక్డౌన్ అయిపోయిన నుండి బాప్టిజాలు సువార్త వెళుతుంది, ఫోన్ చేస్తున్నారు, అయ్యా బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాం, రాలేకపోతున్నాం. సహోదరుడా, ఎంత అమాయకంగా నన్ను అడుగుతున్నావు. అదే నీ ప్రాణము ఏదైనా రోగం వస్తే కారు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళవా చెప్పు. ఖచ్చితంగా వెళ్తావు. ఖచ్చితంగా నీ ఆత్మకు రక్షణ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదిగో గచ్చిబౌలి క్రీస్తు సంఘం ఎప్పుడు 24 గంటలు, రాత్రి 12 గంటలప్పుడు కూడా ఆత్మను రక్షించిన కార్యక్రమాలు విజయవాడ ప్రాంతంలో కృష్ణా గోదావరి దగ్గర సువార్త చెప్పాక రాత్రి 12 గంటలకు. ఎందుకంటే ప్రాణము ఖరీదు. ఆ రోజు నన్ను అడిగారు, అయ్యా ఇంత చలిలో లోపలికి దిగితే కొట్టుకొని పోతావేమో. ఏమవుతుంది? క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రాణము పెట్టడానికి ముందుకు వస్తాడో అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. ఉపవాస దీక్షలు, ఉపవాసం అంటే ప్రాణం పెట్టడం, అన్నం తినకపోవడం అంటే అప్డేట్ ద బ్లడ్ హ్యాస్ బీన్ సాక్రిఫైస్డ్. నేనున్న ఈ పోడియం, ఈ స్టేజ్కి తెలుసు ఎన్ని రోజులు ఇక్కడ ఉపవాసం పడి దీని మీద ఆత్మల కొరకు ఏడ్చాం, ఆత్మలు రక్షించాం. ప్రాణము ఖరీదు ఆత్మ కావాలే, కానీ ప్రాణము ఖరీదు డబ్బు కాకూడదు. లవదొక్కే సంఘం అనుకుంటుంది. సంఘం ఏమనుకుంటుంది అంటే అక్కడ డబ్బు సంపాదించుకుందాం అనుకుంటుందంట. ప్రాణమునకు విమోచన క్రయధనం ఏంటంట? ఆత్మ కావాలే, కానీ ధనము కాకూడదు. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత ఒకడు ఏమంటున్నాడు, ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి 18వ వచనంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు, అయ్యా
నువ్వు సద్బోధకుడివి అంటే పంపు కొడుతున్నాడు. దొంగలండి, తిండి కోసము కకృతిపడిన యాదవులు ఉంటారు. నేను తిడుతున్నాను బాధపడే తిట్టడం కాదు ఇది. ఈ భాషలో ఆవేశం, ఒక భావ ప్రకటనలో ఉన్నటువంటి ఆందోళన. ఎందుకంటే చుట్టూ మన దగ్గరికి వచ్చేటువంటి చీడ పురుగులు మొదట మనల్ని పొగుడుతారు. తిండికి లేక ఒక కుటుంబము 2 నెలలు పందుల కంటే హీనంగా పడి తిన్నారు. ఆ తర్వాత ఎంతో సహాయం చేశారు. అది కేవలం కడుపు తిప్పలన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వాడి నిజస్వరూపము బయటపడ్డప్పుడు. ఇప్పుడు పడుతుంది చూడండి, నిజస్వరూపం. సద్బోధకుడా అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? అయ్యా, నిత్య జీవములో ప్రవేశించాలంటే ఏమని నేర్పించాను. నువ్వు నేర్చుకున్న బోధ తప్పురా ఎదవా. సత్య బోధ అంటే ఏంటో, సత్య జీవం కలిగిన మార్గం అంటే ఏందో రాత్రి పగులు కూర్చొని నేర్పించాను ఒక్కొక్కడికి. ఇప్పుడు మీకు కూడా నేర్పిస్తున్నా. సత్యము కలిగినటువంటి మాటలు, జీవము కలిగిన మాటలు యేసుక్రీస్తు వారి వద్ద తప్ప ఎవరి దగ్గర లేవు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు మరొక రోజు చెప్పాడు, బైబిల్లో చూసినట్లయితే, ఒకడు నా శరీరమును తిని నా రక్తమును తాగితేనే నిత్య జీవము కలిగిన వాడై ఉంటాడు అన్నాడు. అంటేనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈయన శరీరం తిని రక్తం ఎలా తాగుతామండి, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని ఆయనను ఎప్పుడు వెంబడించకుండా వెళ్ళిపోయారు. అయితే అక్కడ అపోస్తులు ఉన్నారు. పేతురును ప్రభు అడిగాడండి, అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోండి. అప్పుడు అందులో ఇగో మీలా కొంతమంది నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి అక్కడికి వెళ్తామండి. అర్థమవుతుందా? నిత్య జీవపు మాటల కోసం వెంబడించేటోడు వేరుగా ఉంటాడు, డబ్బు కోసం, తిండి కోసం. నిజమండి, వాళ్ళు ఏ స్థితిలో వచ్చారో మన దగ్గర గుర్తుండదు. వాళ్ళ పిల్లడి బర్త్డేకు బట్టలు లేకపోతే, కొనిచ్చే దిక్కు లేకపోతే, హరి నువ్వేననుకుంటా కదా అక్కడ చెప్పింది, నేను చెప్తే బట్టలు ఇచ్చి కేక్ తెప్పించుకోసి నోట్లో మా బిడ్డలు పెట్టినట్టు పెంచాను. ఇది ట్రూత్. వాడిని అడగండి, అబద్ధమని చెప్తారేమో. ఏ విధంగా యూదాయిస్కరి దగ్గర కూర్చొని అప్పగించాడో అలాంటి వాళ్ళు ధన సంపాదన కోసం వెళ్తారు. అలాంటి వాళ్ళు ప్రేజింగ్లు మీరు పట్టించుకోకండి, అలాంటి వారి పొగడ్తలు మీరు పట్టించుకోకండి. పొగుడుతూనే ఉంటారు, మనుషులు పొగుడుతూనే ఉంటారు. పొగుడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు అప్పగిస్తాడని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, వెంటనే యేసుప్రభు వాడిని గుర్తుపట్టినవాడు, యేసుప్రభు కంటే మహాజ్ఞాని కాబట్టి గుర్తుపట్టాడు. మనకేం జ్ఞానం ఉంటుంది, అందరూ మంచోళ్ళే అనుకుంటాం కదా. సో ఇక్కడ వెంటనే అన్నాడు, నిత్య జీవములో ప్రవేశించాలంటే మీ తల్లిదండ్రులను సన్మానించుము అని 10 ఆజ్ఞలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను చిన్నప్పటి నుండి ఇవి చేయుచూ వచ్చుచున్నానండి అన్నాడు. అయితే నీకు ఒకటి కొదవ ఉన్నదిరా అబ్బాయి అన్నాడు. ఏం కొదవ ఉందన్నాడు? చూద్దాం ఆ మాటను. ఏం కొదవ ఉన్నాడు? లెట్స్ టర్న్ ద బైబిల్, లూకా సువార్త 21వ వచనం. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానని. యేసు విని, నీకు ఇంకొకటి కొదవగా ఉన్నది, నీ ప్రాణము ఖరీదు. ఏంటో తెలుసుకోవాలంటే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువైంది సరి చేసుకో. నీ కళ్ళకు కాట కట్టుకో, కొనుక్కో. నీ దిశములకు బట్ట చుట్టుకో. నీ సిద్ధలో నూనె పోసుకో. పైకి భక్తి గలవాడుగా నటిస్తున్నావు కానీ నీ భక్తి యావత్తును శూన్యము. దేవుడు ఆ రోజు తెలుస్తాడు. మెమే టెకేల్ ఉపాసిని అంటాడు. ఆయన వేలు నీ ఇంటి గోడ మీద రాయక మునిపే నీ
ప్రాణము అమాంతాన పోక మునిపే, ప్లీజ్ ఎవ్రీబడి, నీ ప్రాణము ఖరీదేంటో తెలుసుకో, నీ ప్రాణము విలువేంటో తెలుసుకో. ఇదిగో వీడు అనుకుంటున్నాడు డబ్బు 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 అనుకుంటున్నాడు, ప్రాణం ఖరీదు. కానీ డబ్బు కాదని చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడు ఇంకా చూసినట్లయితే, నీకు ఇంకా ఒకటి కళ్ళు ఉన్నది, నీకు నువ్వు వెళ్ళి నీకు కలిగిన దానిని అమ్మి, ఏం చేయమంటున్నాడు, నీకు కలిగిన దానిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే భూ సంబంధమైన ధనము, పర సంబంధమైన ధనము ఉన్నది. నీ ప్రాణము భూ సంబంధమైన ధనము కోసము పెడితే అక్కడ ఏమన్నాడంటే, ఈ లోకములో సంపాదించుకునేటువంటి సొమ్ము దొంగతనం చేయొచ్చు, చిమ్మటలు కొట్టివేయచ్చు, లేక అది కరిగిపోవచ్చు, ఆవిరైపోవచ్చు. బట్ పరలోకంలో కూర్చుకునేటువంటి ధనము ఎలా సమకూర్చుకుంటావు? పిసినారిగా 5 పైసలు డ్రైనేజీలు పెడితే నాలుకతో రాకే రకాలు. నిజమండి, నిజం. ఇలాంటి వాడు పిసనారి, అర్థమవుతుంది? పిసనారి, దొంగ, అబద్ధికుడు, మోసగాడు, వ్యభిచారి, పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్ళవలసిందే. బట్ దిస్ ఈస్ ద హై టైం, చేంజ్ యువర్ సెల్ఫ్. ఏం చెప్తున్నాడు? నీ ధనమును ఎవరికి ఇస్తున్నావు? ఆత్మలు సంపాదించడానికా, లేక నీ కడుపును, నీ పొట్టను వజ్జ పెంచుకొని నడవనికి కూడా ఓపిక లేని స్థితిలో కోలబడే పరిస్థితి? వాట్ యు థింక్? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చివరికి వచ్చినాక, బాబు నీ ధనం ప్రకారం నువ్వు ఆలోచిస్తే మాత్రం అది దేవుని రాజ్యంలో నిత్య జీవంలోనికి రాలేవు. సూది బెజ్జములో ఒంటె దూరుతుంది, కానీ ధనవంతుడు ప్రవేశించడం కష్టమని తర్వాత శిష్యులతో చెప్పాడు. ఆ వ్యక్తి ధనవంతుడు యేసు ప్రభువును వారిని వెంబడించడానికి వచ్చి, అయ్యా ఇవన్నీ నేను చేస్తున్నానన్నాడు, కానీ జాగ్రత్తగానండి, ఇక్కడ ఇవన్నీ నేను చేస్తున్నాను, కానీ నువ్వు అన్నట్టు నా ఆస్తిని అమ్మి బీదలకి ఏమంటే నేను చేయలేను. అతడు మిగుల దుఃఖము కలిగిన వాడై అని రాయబడింది అక్కడ. అన్ని చేస్తాం, కానీ యేసు చెప్పింది చేయం. అన్ని చేస్తాం, కానీ యేసు చెప్పింది మాత్రం చేయం. మళ్ళీ నేను క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అండి? ఈజ్ లైక్ ఏ ఫోనెక్స్, చచ్చిపోయినా తిరిగి బ్రతకగలడు. అలాంటి వాడికి ధన వ్యామోహం ఉందే, ధన పిచ్చి ఉండకూడదు, ఉండదు కూడా. కకృతి ఫెలోస్, ఎవడిస్తాడా, ఎవడు మెతుకులేస్తాడా? మెతుకుల బతుకులు అవి చిరిగిన అతుకులు, వాటి సమాప్తం కట్టెలలో వేసి కాల్చిన వాటి అంతము కానే కాదు. బైబిల్లో అందుకే ఈ మాట చెబుతూ ఉన్నాడు, నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడే ఉండు. ధనము చుట్టూ గాస్పల్ తిప్పేవాళ్ళు ఉన్నారు, ధనము చుట్టూ గాస్పల్ తిప్పేవాళ్ళు ఉన్నారు. ఆత్మల చుట్టూ గాస్పల్ తిప్పేవాళ్ళు వారే క్రీస్తు సైనికులు, క్రీస్తుకు శిష్యులు. ఎందుకనగా ఆ లేఖనం ఎలా చెప్తారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, ఎవరు నాకు నిజమైనటువంటి శిష్యులు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం, కాబట్టి తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఆయన వాక్యమందు నిలవబట్టే దేబరేసుకొని వచ్చిన ఎదవకల్లా కూడా ఇక్కడ స్థానం ఇచ్చాం, తిండి పెట్టాం, డబ్బులు ఇచ్చాం, ఆదుకున్నాం.
ఎవ్వడు మేలు పొందలేదో ఇక్కడి నుంచి వెళ్ళినోడిని అడగండి. ఇంకా ఒక అడుగు ముందుకేసి దౌర్భాగ్యులైనటువంటి వాళ్ళు రోడ్డు మీద పడుకొని, బస్టాండ్లో పడుకొని అట్టుపళ్ళు తినే ఎదవలు కూడా తెచ్చుకొని మనము క్రీస్తు ప్రేమను పంచిన వాళ్ళం. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సంఘము అనంటే క్రీస్తు యొక్క శరీరములో భాగము. ఆ శరీరం ఎలా ఉందంటే ధనాపేక్ష లేనిదై, ఆ శరీరం ఏం పలుకుతుందో యేసుక్రీస్తు శిరస్సు అదే పలుకుతా ఉంది. శరీరం ఆకలి అన్నదనుకో, శిరస్సు కూడా ఆకలి కావాలంటది. శరీరం డ్రింక్ కావాలన్నదనుకో, శిరస్సు కూడా డ్రింక్ కావాలనుకుంటుంది. శరీరము కంఫర్ట్ కావాలనుకో, శిరస్సు కంఫర్ట్ కావాలనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు యొక్క సంఘము, శరీరము, ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే వాళ్ళ ప్రాణములు ఆత్మ కొరకు పెట్టేసేసి, బైబిల్లో చెప్తున్నది, ఈ లోకపు శ్రమలు క్రీస్తు స్వార్థ ముందర ఎన్నదగినవి కాదు. ఇంకా పౌలు ఒక అడుగు ముందుకేసి చెప్తాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన, బాధ అయిన ఏదైనా, అరే క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపుతారు? అమ్మాయి ఎవరు ఎడబాపుతారు? ఎవరు ఎడబాపుతారు? డబ్బా? ప్రేమ ఉండే చోట డబ్బు ఉండదు. స్వార్థం ఉండే చోటనే డివిజన్ ఉంటుంది. నాది నాది, నేను చేసుకోవాలి, నేను బతకాల. ఇట్టి వాళ్లకు దమ్ము ధైర్యం ఉండదు. ఎవడో ఊసిన ఎంగిలి ఎత్తుకొని పోవడం, ఎవడో ఉన్నటువంటిది పడేసింది అది తన సొత్తుగా మాట్లాడుకుంటుంటాడు. ఇక్కడ పౌలు అలా చెప్పడు. తాను ఏవైతే లాభం అనుకుంటున్నాడో అదంతా క్రీస్తు నిమిత్తము పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. తన ప్రాణమును సైతము కూడా. నీ ప్రాణము ఖరీదు. ఈరోజు నువ్వు బతుకున్నావంటే ఒకసారి ఆలోచించుకో. నీకే కరోనా వచ్చింది అనుకుందాం, లేక నీవే ఏదైనా సునామీలో పోయావనుకుందాం, నువ్వే రక్షణ లేకుండా పోయావనుకుందాం. ఏంటి నీ పరిస్థితి? నీ ధనం నిన్ను కాపాడగలదా? నీ పొజిషన్ నిన్ను కాపాడగలదా? కాపాడగలదా? ఎవరిని కాపాడలేదు. కేవలం యేసు రక్తము మాత్రమే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి స్టోరీ. ధనం వెంట పరిగెత్తే వాళ్ళు. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరస్ ఉన్నాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరస్ చచ్చిపోయాడు. ధనవంతుడు ఎక్కడ బయలుదేరాడు నానా? ఎక్కడ కనపడ్డాడు బయలుదేరి? అగ్ని గంధకంలో కనపడ్డాడు. పేదోడు ఎక్కడ కనపడ్డాడు? అబ్రహాం రొమ్ములో కనపడ్డాడు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? యువర్ లైఫ్ కాస్ట్ వేర్ ఇట్ ఎండ్స్. నీ పిల్లల కాదు, కాదు. నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ బంధువుల కాదు. నిజమండి, సత్యము తెలిసి చెప్తున్నాను. కొంతకాలం కిందట నేను అనుకునేవాడిని, నా కాడున్నటువంటి డబ్బు, నా కాడున్నటువంటి సంతానము, నా భార్య, నా పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, నా చుట్టూ ఉండేటువంటి కుక్కలు. అప్పట్లో. ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు గొప్ప అనుకున్నాను, కానీ తర్వాత ప్రభు నేర్పించాడు. మారు మనస్సు పొంది ప్రభు వైపును చూసినప్పుడు ఒకడు నేర్పించాడు. అందుకే ఈ సమయంలో కలిగినది యావత్తును ప్రజల కొరకు ఖర్చు పెట్టకు, ప్రజల నిమిత్తం బ్రతుకుటకు తీర్మానం చేసుకోబట్టే ఈ మెసేజ్ మీకు చెప్పగలుగుతున్నాను. ఏమని చెప్తుంది లేఖనం తెలుసా? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ధనవంతుడు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు పెడితే వాడు నరకంలో నుంచి? ఆలోచించండి ప్రియులారా. నీ ప్రాణం ఖరీదేంటో నీకు తెలియాలి. ఈరోజు నీ ప్రాణం ఖరీదు. నా భర్త నా ప్రాణము, అమ్మ నా బంగారమే, నా ప్రాణం, నా పెండ్లం, అమ్మ నా బిడ్డే నా ప్రాణం, నా కొడుకే ప్రాణం. పిచ్చోడా, నిజం చెప్తున్నాను. నిజమండి, పేరు చెప్పను కానీ ప్రాణం ప్రాణం అనుకుంటుంటే
మొగుడు కష్టాల్లో కటకటాల్లో ఉంటే ఇంకోతో లేచిపోవడానికి తయారైపోయింది. ఇది వాస్తవం, నేను అబద్ధం చెప్పట్లేదు. ప్రాణం ప్రాణం ప్రాణం. ఎవడు ప్రాణం అండి? ఎవడు ప్రాణం? వాడే కాదు, అందరూ అంతే. ఈరోజు నేను నేర్చుకున్నాను, నేనేం తక్కువని కాదు, నేను నేర్చుకున్నాను. ఎవ్వడు కూడా ఎవ్వడి కోసము నిలబడ్డు. మనం కష్టపడిపోతుంటాం, నా భార్య తినాలి, నా పెండ్లం తినాలి, నా బిడ్డలు తినాలి అని. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవ్వడు రాలేదు, ఎవ్వడు రాలేదు. ఎవడి నీతి వాడికే, ఎవడి పాపము వాడికే, ఎవడి నీతి కార్యములు వాడికే. ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదని అన్యుల డైలాగ్ కొట్టకండి. బైబిల్ చెప్తుంది, ఈ లోకములోనికి నువ్వు ఏమీ తీసుకొని రాలేదు, కానీ పోయేటప్పుడు నీ నీతి క్రియలు అనే ధనము తీసుకొని వెళ్తావు. అక్కడ సమకూర్చుకున్నాను. నీ నీతి క్రియలు నీ వెంట వస్తాయి. అమ్మాయి అర్థమవుతుందా? బాబు అర్థమవుతుందమ్మా? నీ నీతి క్రియలే నీ వెంట వస్తాయి. నువ్వు ఆ రోజు ఏమైతే చేసావో నీ క్రియల ఫలమంతా నీ వెంబడి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రభు ధనవంతుడు తన మనస్సును ఎక్కడ నిలుపుకుంటున్నాడంట. కానీ బైబిల్లో మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మనకు 1 hour టైం కాబట్టి. ధనవంతుడైనటువంటి అరిమత యేసేపు పిలాతు దగ్గరికి తెగించి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే దెబ్బలు పడతాయని తెలుసు కదా, కష్టం వస్తుంది తెలుసు కదా, అయినా వెళ్ళి యేసు దేహమును తీసుకొచ్చి తన సమాధి కొరకు, తనకు తొలిపించుకున్న సమాధిలో పెట్టాడు. తన సాక్రిఫైస్ చేశాడు. హిస్ మనీ ఫర్ సేక్ ఆఫ్ గాడ్, హిస్ లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ జీసస్. ఆర్ యు రెడీ టు డూ దట్? అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు, పేదలు కష్టంలో ఉన్నప్పుడు చెలించిపోయే హృదయమే క్రైస్తవుడి హృదయం. తన ప్రాణమునైనా ఇస్తాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 29 నుండి 37 వచనాల వరకు. దొంగల బారిన పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, పడిపోయాడు. శాస్త్రి వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, అందరు యాదవులంతా వెళ్ళిపోయారు. కానీ ప్రియులారా, అక్కడి నుంచి సమరయుడు వచ్చాడు. తన సొమ్మును గురించి, తన ప్రాణమును గురించి ఆలోచించలేదు. వెళ్ళాడు, గాయాలు కడిగాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పుట్టుకున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ దింపాడు, అన్నం పెట్టమన్నాడు. ఈయనకి ఏదైనా ఖర్చు అయితే నా ఖాతాలో రాయమన్నాడు. నా ఖాతా. అది ఒక దైవజనుడికి, ఒక క్రైస్తవుడికి, ఒక క్రీస్తు బోధకుడికి ఉండాల్సింది. విశ్వాసి దొరికితే చాలు. పెద్ద చేప దొరికిందా, గొర్రె దొరికిందా, బైబిల్ పెట్టుకొని పోతున్నాం, బైబిల్ తీసుకొని ప్రార్థన చేసేటప్పుడు కొత్త స్టైలు, ఇళ్ళ కాడిపోయి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇట్టు పట్టుకొని, ఏం బైబిల్ లేకపోతే ప్రార్థన అంటే ఏంది? బైబిల్ అయిపోయినాక, ప్రార్థన అయిపోయినాక బైబిల్లో పెట్టు అని అర్థం. ఇది కాదండి. బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ సమరయుడు చేసినది ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో, నీ పొరుగువాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టు, వస్త్రహీనత వస్త్రమే, అనారోగ్యంగా ఉంటే పరామర్శించు. ప్రభు అడుగుతున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చదువుకుంటున్నప్పుడు, అక్కడ నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టావా? నేను రోగిని అయినా నన్ను పరామర్శించావా? జైల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చావా? నాకు వస్త్రం లేదు, దిగంబరిని అయితే ఇచ్చావా? ప్రభు మీరెప్పుడు, ఇదిగో ఇప్పుడు మీ కళ్ళ చుట్టూ కనపడతా. నిన్న ఒక్క రోజున గచ్చిబౌలి సర్కిల్ కాడ నుండి కొండాపూర్ దాకా అన్నం కోసము లైన్లో నిలబడాలని చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చాయి. అన్నం కోసం, అన్నం కోసం, డబ్బుల కోసం కాదు, 5 కిలోల బియ్యం కోసం కాదు, నూనె కోసం కాదు, దేనికోసం కాదబ్బా, ఆకలికి అన్నం కోసం. ఎన్ని కిలోమీటర్లు ఉంటారు లెక్కేసుకోండి. ప్రజలు ఎర్రటి ఎండల్లో తార్ రోడ్డు మీద మీకు కనపడతలేరా? పొద్దునుకులు టీవీ ముందు కూర్చొని నేను ఒక మెసేజ్, నువ్వు ఒక మెసేజ్, నువ్వు ఒక మెసేజ్, గంటకు ఒక మెసేజ్. ఏమని? మాకు డబ్బులు పంపి, మాకు డబ్బులు పంపి, మా దినం చెయ్యి.
రండి, నేను చేస్తాను, మీ దినం ఎట్టగు చేయాల్సి ఉంది, చేద్దాం, తప్పదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రాణమునకు క్రయధనము ఏమిస్తావు? నీ ప్రాణమునకు విమోచన కలగడానికి, ప్రజల ప్రాణములకు నీ ప్రాణమును అడ్డపెట్టగలవా అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట మనం చూసినప్పుడు, తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్నప్పుడు అక్కడ లేఖనం చెప్తున్నటువంటి భాగం ఏంటంటే, ఒక మాట చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము రైట్, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైనటువంటి వారు దైవభక్తి లాభసాటి అనుకొను మనుషుల యొక్క వ్యర్థ వివాదము నాకు కలుగుచున్నది. దైవభక్తి అంట డబ్బులు సంపాదించుకొని, ఇలాంటి వాళ్ళు వ్యర్థులు పోతారు. ఆ దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఇక్కడ ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి. సంతుష్టి సహితము, తృప్తి కలిగి ప్రభు కొరకు బ్రతకడం, పేదలకు సహాయం చేయడం, సమరయుళ్ళ ఆదుకోవడం. ఇద్దరు ధనవంతులు చూపించాడు, ఇద్దరు నరకానికే. వంటే సూది బెజ్జములో వంట దూరుతుంది, కానీ వాళ్ళ బతుకులు దూరలేవు. అందుకే ఇక్కడ లేఖనం ఏం చెప్తున్నదంటే, ఇక్కడ చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచండి. నీ ధనము నిన్ను రక్షించదు. నీ ధనము నిన్ను రక్షించదు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. అందుకే ఆ మాటను మనసులో ఉంచుకొని బైబిల్ చెప్తున్నది. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయంలో 18 నుంచి 14 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? మారు మనస్సు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడే చెట్టు వేరు వద్దన గొడ్డలి ఉంచబడింది, లేకపోతే నరుకుతాను, అగ్నిలో పడతావు అన్నాడు. మారు మనస్సు లేకపోతే నరకడం ఖాయం, నువ్వు అగ్నిలో పడడం ఖాయం. అయితే అయ్యా ఏం చేయాలి ఇప్పుడు? 2 అంగీలు కలిగిన వాడు లేనివానికి ఒకటి ఇవ్వండి. సవాలుగా చెబుతున్నాం క్రీస్తు సంఘంలో, సైమన్ పాల్ అనే నేను నా దగ్గరికి వచ్చినటువంటి ఏ పేదను, ఎంత దుర్మార్గుడై ఇప్పుడు బతుకుతున్నా ఎవడైనా కానీ, అలాంటి దుర్మార్గులు కూడా నా వద్దకు వచ్చినప్పుడు నేను అన్నం పెట్టలేదని నా శత్రువు నా మీద సాక్ష్యం చెప్తాడు. దేవుడిచ్చిన నా మనస్సు. నేనేం చెప్తున్నాను తెలుసా మీకు? నా శత్రువు నా మీద సాక్ష్యం చెబుతాడు, నేను వాడికి అన్నం పెట్టానో లేదో. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ మాటలు, నేనేదో గొప్పనని కాదు, నేను కూడా వర్స్ట్ ఫెలోనే. కేవలము ప్రభు కృపను బట్టి ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, మన ప్రాణము ఖరీదు ఏమై ఉండాలి అంటే, ఆయన లేఖనము చెబుతున్నటువంటి మాట, ఇహమందు ధనము సమకూర్చుకున్నటువంటి వాడు నరకానికి పాత్రుడవుతాడే కానీ పరమందు ధనము సమకూర్చుకున్నటకు సిద్ధపడిన మనసు కావాలి. మరి పరమందు ధనం సమకూర్చుకోవాలంటే మొట్టమొదటి నువ్వు యేసును కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. అప్పుడే నీకు ఈ లోక ధనం మీద ఎగటు పుడుతుంది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకొని కొత్త మనసు రాలేదనుకో, రాదు, నీకు రాదు. చాలా కష్టమండి. నేను పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు, పడుతున్న బాధ. ఎందుకంటే శత్రువును క్షమించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎందుకంటే మొదట ఒకసారి క్షమించి దగ్గరికి తెచ్చుకొచ్చుకున్నాక మళ్ళా మోసం చేసినప్పుడు ప్రజలంటే అలాంటి వారి సమయంలో కూడా ఎన్నిసార్లైనా క్షమించాలన్నప్పుడు చాలా కష్టపడుతున్నాం. ఎందుకో తెలుసా? అలా క్షమించి వేసినప్పుడే దేవుని మనస్సు కలిగి ఉంటాం. అది చాలా కష్టం.
దానికోసమే ప్రభువుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉన్నప్పుడు ఇకమందున్నటువంటి ఈ ధనము నీకు ఏ పాటి, చెప్పండి, ఏ పాటి? లోకంలో ఉన్న డబ్బంతా సంపాదించుకో. ఒక వ్యక్తి ఒకచోట నేను బిల్ గేట్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చూశాను. ఆయన ఎవరో 660తో బిల్ గేట్స్ను లెక్క చేసి 666 పెట్టి పెట్టగలరు. అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్, ఈజ్ ఎ వండర్ఫుల్ క్రిస్టియన్, వండర్ఫుల్ మ్యాన్. నన్ను 666తో పోల్చేదానికి కారణం ఈ ధనం అయితే, ఈ ధనము నాకు ఒక వెంట్రుకత సమాతం ప్రజల కొరకు పాడేయగలను. అంటే దేవుని రాజ్యమును ఆలోచించేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? కాబట్టి ప్రియులారా, ఇక ముందు ఉన్నటువంటి ధనము మిమ్మల్ని కాపాడదు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ లేఖనాల్లో, గెహాజీలా ధనం కోసం పరిగెత్తితే నీకు వచ్చేది కుష్టు. ధనవంతుడులా ఈ రాత్రి నేను బాగా కోట్లు పెంచుకొని గాజల్లో ధనాన్ని నింపుకుంటాను పేదలకి ఇవ్వకుండా అనుకుంటానంటే ఈ రాత్రి నీ ప్రాణం పొంది. ధనవంతుడు లాజరు కథలో వాడొక్కడే తిని పేదోడికి రొట్టె ముక్కలు కూడా కష్టంగా చేస్తే నువ్వు కాలేది అగ్నిలో. అయితే ఎంత కష్టం వచ్చినా యోబులా నిలబడగలిగితే, ఎంత కష్టం వచ్చినా ప్రభులా నిలబడగలిగితే, ఎంత కష్టం వచ్చినా భయపడకుండా సమరయుడిలా నిలబడి సమస్తము కూడా నివ్వగలిగితే దేవుడు పరలోకంలో పెడతాడు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33 వచనాల వరకు చదువుకుంటున్నప్పుడు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని నీ ప్రాణమును గురించి ఆలోచిస్తున్నావు. అరే, శరీరము గొప్పదా, వస్త్రము గొప్పదా? ఏది గొప్పది? ఈ వస్త్రం పోయినా బతకగలవు, కానీ శరీరం కావాలి. ఈ శరీరం గొప్పదా, నీ ప్రాణం గొప్పదా? అంటే ప్రాణమే గొప్పది. శరీరంలో ఒక భాగం పోయినా పర్వాలేదు, బతకొచ్చు. అట్టి ప్రాణమును ఏమిచ్చి కాపాడుకుంటాం? ఏమీ లేదు. మీకా గ్రంథకర్త 6వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, వేలాది నదులంత విస్తార తైలం ఇవ్వమంటావా? నా జ్యేష్ఠ పుత్రుని ఇవ్వమంటావా? అది ఇవ్వమంటావా? ఇది ఇవ్వమంటావా? ఏం కొదవరా, ఏమి ఇవ్వగలవరా ప్రభువుకు? ఏమి ఇవ్వగలవు? మనం ఒకటి చెప్తున్నాడు, వేలాంగి నీకు పోయి బోడిగుడ్డు కొట్టించుకున్న బొచ్చు నువ్వు ఇచ్చేది దేవుడికి ఏం కాదు. విరిగి నలిగిన హృదయం ఇస్తూ యాకోబు 1:27 చెప్తున్నాడు, దిక్కుమాలిన వాళ్ళను, విధవరాలను ఇబ్బందులలో పరామర్శించడం. సాతాను వెతికి వెతికి ఈ విధవరాలను నాశనం చేయడానికి పూనుకుంటుంది, వాళ్ళ కొంపలార్పడానికి పూనుకుంటుంది. ప్లీజ్ వాచ్ అవర్ వన్ మోర్ యూట్యూబ్లో చెప్పిన విధవరాలికి న్యాయం అనేటువంటి సబ్జెక్ట్ వినండి. అది 4 పార్ట్స్గా రాబోతుంది విత్ లైవ్ ఫ్యాక్ట్స్. ఒక్కటి అబద్ధం చెప్పినా వచ్చి కాలర్ పట్టుకోండి. ఇక్కడ నేను విత్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను, సాతాను విధవరాల మీద ఎలా దాడి చేస్తుంది అనేది. వాడే కాదు, వాడి సమూహం అంతా దాడి చేస్తుంది. అయినా దేవుడు వారి పక్షాన కత్తి దూసుకుని యెహోవా దూత నిలబడుతుంది, వారిని గెలిపేస్తుంది. ఈ రోజున నీ పక్షాన దేవుడు నిలబడాలని ఆశపడుతున్నాడు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ప్రకారముగా మీరు మీ ప్రాణం కొరకు డబ్బు సమకూర్చుకుంటున్నారా, పరలోకాన్ని సమకూర్చుకుంటున్నారా? నీ ప్రాణము ఎంత విలువైనదో యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టి నీ ప్రాణమును కాపాడాడు. మరి ఈ రోజున నీ ప్రాణము, నీ బ్రతుకును పోషించుకోవాలంటే 4 ముద్దలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు నాకు నేర్పించింది. నేను తినే 4 ముద్దలు అయితే అవి 2 నీకు పెడతాను, 2 నేను తింటాను. పెడుతున్నావా? లాక్కుంటున్నావా? ఎదుటోడు కూడు లాక్కుంటున్నావా? జాగ్రత్తగా. ఇట్టి పరిస్థితుల్లో కూడా మీ దశంభాగాలు పంపించారా? మీ కానుకలు పంపిస్తారా? మా గూగుల్ పే నెంబర్, మా ఇంకేంట్రా, పేటిఎం, పేటి కొడితే పేటిఎం అవుతుంది, రైట్? కాబట్టి అందరికీ వందనాలు చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, నీ ప్రాణము ఖరీదు, నీ ఆత్మ.
ఆ ఆత్మను మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, ఇంతవరకు చెప్పిన మాటల్లో అయ్యా మా ప్రాణము ఎంతో విలువైనదని, అతి విలువైనటువంటి ప్రాణము మీరు మీ కుమారుడైన యేసు ద్వారా రక్షించారు కాబట్టి జీవిత కాలము మేము మీ కొరకు బ్రతుకుటకు సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.